ISR 9 న్యూస్. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం, సుపరిపాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, మూడు పార్టీల కూటమితోనే ప్రజా సంక్షేమం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వస్తే 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేసి తీరుతాం. పేదల్ని సంపన్నులను చేసి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను చూడాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఆదాయ పెంపే కీలకమైన అంశం. ఒకవైపు పన్నులు, ఛార్జీల అదుపు, మరోవైపు ఆదాయ వృద్ధితో ప్రజలందరి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడే అవకాశం ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ రాజగోపాల్ తాతయ్య అన్నారు. తాను పోటీ చేస్తున్న జగ్గయ్యపేట నియోజకవర్గం సహా రాష్ట్రం మొత్తం కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పులి నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు పార్టీ పొందకృష్ణ గారు, ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ ప్రజలకు, బీజేపీ, జనసేన ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతిసారి మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినా, తెలుగుదేశం నాయకులు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్పటం. దానికంతా నాకు 10 రోజుల క్రితం మా అమ్మగారు చనిపోతే నేను ఒక మాట మాట్లాడి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ప్రచారం రావడానికి అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇంటికి తిరిగి ప్రచారం చేయమంటే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ మా కుటుంబ సభ్యులుగా నేను బాధలో ఉన్నప్పటికీ, నాకు అవకాశం లేనప్పటికీ కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, కుటుంబ సభ్యులు, వారితో పాటు బీజేపీ, జనసేన నాయకులు కూడా తిరిగి ఇంటికి ప్రచారం చేస్తే నిజంగా నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల వారిని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులుగా బాధ్యతగా దగ్గర కూడా రుణం తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు దాకా మా రఘురామ్ గారు వారు మాట్లాడుతూ గతంలో జరిగిన విషయాలు, వైసీపీ చేసినటువంటి పుకార్లు, కొన్ని ఎక్కడైనటువంటి టీవీలు చేసిన ప్రచారం గురించి మాట్లాడినప్పుడు నేను ఆనాడు, ఈనాడు, రేపు నాకు ఫస్ట్ ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆ 3 సార్లు, 4 సార్లు పోటీ చేయడం కూడా రఘురామ్ పూర్తిగా సహకరిస్తూ టికెట్ ఇచ్చిన ప్రతిసారి కూడా, ప్రతి సందర్భంలో కూడా వారి కాలకు ప్రాధాన్యత చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని పుకార్లు ఏదో వాడు చేయలేదు, మీరు చేయలేదని చెప్పి అది వైసీపీ చేసిన నాటకం. నేను ఖండించలేదు చెప్పినటువంటి నాటకం వస్తుంటే ధైర్యంగా మాట్లాడితే ఖండించవచ్చు, పుకార్లు వస్తే పుకార్లుగా ఉంటాయి. ఆ పుకార్లు నమ్మద్దు. రఘురామ్ గారు ఎప్పుడు కూడా అదే విధంగా మన గెలుపు కోసం, నా గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నారు. దాని ఎటువంటి ఏ మాత్రం తాపలేదు, ఏ మాత్రం కూడా మన సందేశాలు అవసరం లేదు. హృదయపూర్వకంగా మనం చేస్తున్నటువంటి అదే గౌరవం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు మన గెలుపు కోసం చేస్తున్న నాయకులు ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, అదే గ్రామీణులు 12,970 గ్రామ పంచాయతీలో 16 కిలోమీటర్లు ప్రైవేటు పోస్టులు జరిగింది. స్వచ్ఛాలు శ్రీ కట్టా నరసింహారావు గారు, గౌరవ సభాధ్యక్షులు, మన మాజీ శాసనసభ్యులు, ఈనాటి మన ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ శ్రీరామ రాజగోపాల్ గారు, అలాగే మన విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ
అభ్యర్థి కూటమి బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ కేసినేని చిన్ని గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కొల్లి నాగేశ్వరరావు గారు, పాటిశ్య మురళీకృష్ణ గారు, అలాగే మొదటి రామకృష్ణారెడ్డి, ఆచంట సునీత, చాలా మంది ఇక్కడ మాట్లాడారు. వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, జనసేన, భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, హాజరైనటువంటి జగన్పేట నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ విస్తృత సమావేశ సభ్యులందరికీ నమస్కారం. టైం దగ్గరికి వచ్చింది, ఇంకా కొద్ది రోజులు మాత్రమే, అంటే 26 రోజులు మాత్రమే ఉంది. ఆ ప్రచారం 2 రోజులు తీసేస్తే 24 రోజులే ఉంది. రణరంగం రేపు పొద్దుటి నుంచి పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవుతాం. ఇక్కడ చాలా మంది మాట్లాడారు. మనం ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క విధానం, రాష్ట్రం అంతా కూడా తిరోగమనంలోకి వెళ్ళిపోయినటువంటి వాస్తవాన్ని ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఇది మళ్ళీ మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలుగా వింటా ఉన్నారు మీ అందరూ కూడా. ఈ రాష్ట్రం ఎన్ని రంగాల్లో మరి పూర్తిగా ధ్వంసమైంది, విధ్వంసం తప్ప మరొకటి లేదు అనేటటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనందరం? ఇలాంటి పరిస్థితుల్లో మోకమ్మడిగా అందరూ కూడా కట్టగట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో, ప్రత్యేకించి ఆంధ్రదేశంలో వెనకటి చరిత్రని మనం పరిశీలిస్తే ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి వాడిని ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఇతను ఏమాత్రం కూడా పరిపాలనకి అర్హుడు కాదు అనేటటువంటి వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం. అతను ప్రారంభమే ఒక హంతకుడిగా, లేకపోతే హంతకులకి మరి రాజకీయం కోసం, సానుభూతి కోసం హంతకుల్ని మరి ఒక హత్య చేసినటువంటి ఆ యొక్క సంఘటనని ఆధారం చేసుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా, తర్వాత అధికారానికి వచ్చి ఏం చేశాడు అనేటటువంటిది మనం చూస్తే ప్రజావేదిక దగ్గర నుంచి కూడా మొత్తం ఈ రోజు వరకు కూడా విధ్వంసమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తిని మనం ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఇతని పట్ల కనికరం చూపడానికి వీల్లేదు అనేటటువంటి వాస్తవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ నేను ప్రధానంగా ఏమనుకుంటున్నానంటే, ఈ నియోజకవర్గానికి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంతేకాకుండా వేదిక ముందున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కావాలని ఎప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. గత 15 రోజుల నుంచి దురదృష్టవశాత్తు కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఒక్కటి మనం అందరూ కూడా 24 రోజులు సమయం ఉంది. పెద్దలు ప్రోగ్రాం గారు చాలా చక్కగా వివరించారు నియోజకవర్గ పరిస్థితి గురించి. అంతేకాకుండా శ్రీరామనాథయ్య గారు, రఘురామ్ గారు ఒక సూర్య చంద్రుడు లాంటి వ్యక్తులు. ఇటువంటి ఇతర వ్యక్తుల వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. నేను కూడా రోజు ఏదో వింటూ ఉంటా. ఏమంటే కొంతమంది వ్యక్తులు ఏదో మీటింగ్ పెట్టారు, కొన్ని వర్గాలు దూరం ఉంటుంది, కొన్ని వర్గాలు
ఎందుకంటే ఏ వర్గమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎవరేమనుకున్నా ఏదో ఐదారు మాట్లాడుకునే మాటలు నమ్మొద్దు. మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. ఎవరు కూడా మనల్ని విడదీయలేరు. మనమందరం కలిసికట్టుగా నాకున్నది ఒకటే కోరిక, సారికి 19,000 మెజార్టీ వచ్చినాడు అంతేనండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం జనసేన చూడండి, భారతీయ జనతా పార్టీ చూడండి, ఆ మెజారిటీ మార్పు ఈసారి శ్రీరామ్ తాతయ్య గారిని దాటించాలని కోరుకుంటున్నాం. అన్నీ మన మెజారిటీ మనమే బ్రేక్ చేయాలి. తప్పకుండా మీ అందరూ కలిసికట్టుగా ఉంటే అది సాధ్యం కాని విషయమే కాదు. మనందరం ఇటువంటి చాలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మనల్ని విడగొట్టడానికి కానీ రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏదో చిన్న పొరపాటు జరిగితే జరగఉండదు. మనం రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. మన పిల్లల భవిష్యత్తు చాలా బాధగా ఉంది. మీరందరూ కలిసికట్టు ఉంటే ఇదప్పుడు ఉన్న అధికార పక్షం గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి భయపడుతూనే ఉంది. కానీ మన విభేదాల వల్ల కొంచెం ఏదైనా ఉత్తరం తెలుసుకుందాం అనుకుంటే అది మన పాలుపోగే మన వ్యక్తి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు, మనకు రేపు కాబోయే శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన జన సైనికులకి, బీజేపీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వీర మహిళలకి, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, రేపు మే 13న జరగబోయే ఎన్నికలకు మనందరం కూడా సిద్ధం కావాలి. ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ప్రతి ఒక్కరం కూడా సైనికులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాక్షసుని అంతమొందించాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులందరూ ఏకమై ఈ యొక్క అవినీతి, అసత్యమైనటువంటి, అపవిత్రమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా సంసిద్ధంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రేపు మే 13న ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోతా ఉంది, రాష్ట్రంలో రేపు రాబోయేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పి తెలుసుకున్న వెంటనే ఈ రోజు మనకు మోసానికి తెరతీసినటువంటి పరిస్థితి. 2019 ఎన్నికల్లో ఏ విధంగా కోడికత్తి డ్రామాతో ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నారో, ఈ రోజు అదే విధంగా ఒక గులకరాన్ని తన మీద వేయించుకొని అది తెలుగుదేశం పార్టీకి ఆపాదించి మళ్ళీ నేను ఎన్నికల సమరంలో గెలవాలని నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఈ రోజు నాకు అందరికీ సమయం 20 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానీ, జగన్పేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ, ఏవైతే మన గ్రామాల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక సైనికుల్లా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి, ఇక్కడ మన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ చిన్ని గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించేంత వరకు మనందరం